నా బుజ్జి తల్లికి ఈరోజు వాటర్ సర్వీసింగ్ చేపిస్తున్నాను. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది ఏమిటంటే చాలామంది ఆటోని క్లీన్ చేయరు, శుభ్రం చేయరు, సరిగ్గా చూసుకోరు, ఒబ్బిడి చేయరు. చాలా గత్తరగా ఉంచుకుంటారు. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనల్ని పోషిస్తుంది, మనల్ని పెంచుతుంది, మన పిల్లల్ని పెంచుతుంది, మన ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఉంటుంది, మనకి ఇంత అండగా ఉంటుంది. అలాంటి ఆటోని శుభ్రంగా చూసుకోరు. చూసుకోకపోతే వాళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే దీని మీద బతుకుతున్నాం కాబట్టి మనం చాలా ఒబ్బిడిగా చూసుకోవాలనే నా ఆలోచన, నా అభిప్రాయం. చాలామంది ఆటోని శుభ్రం చేస్తేనంట దశ పోతుందంట. ఎందుకు పోతుందండి దశి? మనకి రాసిపెట్టి ఉందనుకో కిరాయి వస్తుంది, లేకపోతే రాదు. అంతేగాని ఆటో శుభ్రం చేస్తేనంట దశ పోతుందంట. అది వాళ్ళ నమ్మకం. మనం ఏమి చేయలేమనుకో. కానీ మనల్ని పెంచుతుంది కాబట్టి మన ఆటోని శుభ్రం చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. మొన్న ఒకసారి కిరాయి వచ్చిందండి. కిరాయి వస్తే ఆటో కొంచెం బాగోదడిది. సీట్లు చిరిగిపోయి గత్తరగా ఉంటుంది. అప్పుడు ప్యాసింజర్ ఏమన్నారంటే నేను ఈ ఆటో ఎక్కమని చెప్పారు. మరి సీరియల్ కదమ్మా అదే వస్తుందంటే మాకొద్దు, కావాలితే మేము ఎదరికన్నా పోతాం కానీ మేము ఈ ఆటో ఎక్కమన్నారు. అప్పుడు మాకు అనిపించింది ఆటో శుభ్రంగా ఉంటే ఆటో ఎగ్దును కదా వాళ్ళు, అనవసరంగా కిరాయి పోయింది వీటికి అని మేము అనుకున్నాం. వాడి దగ్గర అనలేదనుకో. అలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. నా ఉద్దేశం ఏమిటంటే మనం మనం దాని మీద బతుకుతున్నాం కాబట్టి మనం మన ఆటోని శుభ్రంగా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అలా ఉంటే మనకి ఎక్కేవారు ఎక్కడెక్క ఇష్టపడతారు. మన ఆటో శుభ్రంగా ఉంటుంది. మనం శుభ్రం చేయడం వల్ల దానికి లైఫ్ ఉంటుందన్నమాట. అదే క్లీన్ చేయలేదనుకో తుప్పడిపోయి తొందరగా పాడైపోతుంది. అలాంటిది మనం చేతులారా పాడు చేసుకున్నట్టు ఉంటుందన్నమాట. దానివల్ల మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన ఆటోకి లైఫ్ ఉంటుంది. మన ఆటో మనకి శుభ్రంగా ఉంటుందన్నమాట. నేను చెప్పేది ఈ విషయం మన ఆటోని ప్రేమించే వారి కోసం ఈ వీడియో. మనం శుభ్రం చేయే వారి కోసం మనం ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. ఇంకా చెప్దాం అనుకుంటున్నాను, కాకపోతే లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియో పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.